అంటే అందరి గురించి కాదు కానీ జగన్ పేదల గురించి బాగా ఆలోచిస్తున్నాడు. అందు గురించి జగనే వస్తే మంచిది అనుకుంటున్నాను. అంటే సంక్షేమ పథకాలు ప్రజల్లో సక్సెస్ అయ్యాయా జగన్ ప్రవేశపెట్టి? మ్యాక్సిమం 80% సక్సెస్. ఒక 20% అంటే ఇంకా మనం చెప్పలేము దాని గురించి. కానీ 80% సక్సెస్ అయినట్టే మ్యాక్సిమం. జగన్కి చంద్రబాబుకి ఏంటి తేడా? చంద్రబాబు గురించి అయితే నాకు తెలియదు. జగన్ గురించి మనం చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం అంతే. మరి ఒంటరిగా వస్తుంది కదా, గెలుస్తారంటారు? ఖచ్చితంగా గెలుస్తాడని నమ్మకం. 2-3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా చేసిన పనులు ఉన్నాయి కదన్న. జగను చేసే పనులు నమ్ముకున్నాడు. జనాలకి మేలు జరిగితే వేస్తారు ఖచ్చితంగా. మిగతా వాళ్ళు పబ్లిసిటీని నమ్ముకున్నారు అంతే నాకు తెలిసి. జగన్ పనితీరుని నమ్ముకున్నాడు, ప్రజలు నమ్మాడు. రాష్ట్రంలో ఉన్న ప్రజలను నమ్ముకున్నాడు, చేసే పనులు నమ్మాడు అంతే. అంటే షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి మా ఆమె కూడా కూటమి పార్టీకి సపోర్ట్ చేస్తారు కదా. తెలంగాణలో ఏం చేసింది చూసినా అక్కడ అదే జరిగింది. ఇంకేముంది? తెలంగాణ ఆ పార్టీ ఈ పార్టీ అని తిరిగింది. ఆమె పార్టీ పెట్టింది, అటు తిరిగింది, ఇటు తిరిగింది. అంతకు మించి ఏం లేదు. ఇంకా అంటే ఎంతమంది వచ్చినా జగన్ గారు సింహం సింగిల్గా వస్తుందా? అది మాత్రం వస్తుంది. సింగిల్గానే వస్తాడు, గెలుస్తాడు ఖచ్చితంగా. మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అంటే పోయినసారి 150 సీట్లు వచ్చినాయి, ఈసారి ఎన్ని వస్తాయి? మినిమం 130 రావచ్చు, ఒక 20 తగ్గొచ్చు అంతే. ఆ ఎమ్మెల్యేలు మారిపోవచ్చు, కొనుక్కునే వాళ్ళు ఉంటారు, అమ్ముకునే వాళ్ళు ఉంటారు, అట్లా ఆ విధంగా ఉంటుంది. సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? ఆల్మోస్ట్ 80% సక్సెస్ఫుల్ అన్నది. వాటి గురించి మాట్లాడేది 14లో బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు పెట్టిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు 19లో సీఎంగా అయినప్పుడు పెట్టిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఇద్దరు హామీలు ఎవరు బాగా నెరవేర్చారు? జగన్ నెరవేర్చాడు ఖచ్చితంగా. ఎందుకంటే 14లో ఆయన పెట్టిన పథకాలు ఉన్నాయి, చేయలేదు. వాటిని చేయకపోగా ఆయన రాష్ట్రం డెవలప్మెంట్ అని చెప్పి చేస్తున్నాడు. ప్రజలను పట్టించుకోవాలి. ఆ టైంలో అవి సక్సెస్ అయినాయో కాలేదో ఆయనకు తెలియదు. ఇవైతే ఖచ్చితంగా అయింది. అయితే మీరు జగన్ చంద్రబాబులో ఎవరిని నమ్ముతారు? జగన్నే నమ్ముతా మ్యాక్సిమం. ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి కూడా జగన్ గారు వస్తారు. రావాలి, ఖచ్చితంగా రావాలి కూడా. ఒకవేళ తెలంగాణ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఆంధ్రాలో ఇచ్చేసి కాంగ్రెస్ షర్మిల గారికి ఏమైనా ప్రభావితం చెప్పే ఛాన్సెస్ ఉన్నాయా? అది అంటే అక్కడ .01 అది. దాని గురించి మాట్లాడకూడదు. ఆయన వస్తారు ఖచ్చితంగా. సీట్లు తగ్గినా కూడా జగనే. థ్యాంక్ యూ.